కూర్చుందాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండమ్మా. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వరకు ధ్యానం చేసుకుందాం. 21 నుంచి 28. అయితే ముందు మనము 21వ వచనం 22వ వచనం చదువుదాం. 21, 22. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఒకసారి గట్టిగా దేవుని చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దామా? కొట్టండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి ఈ భాగంలో తల్లి కుమార్తె ఇద్దరు కనబడుతున్నారు. ఒకరు తల్లి, ఒకరు కుమార్తె. ఎవరు కనబడుతున్నారు? ఒక తల్లి, ఒకరు కుమార్తె. ఈ తల్లి యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గరకు వచ్చి ఈ తల్లి ఏం చెప్తుందంటే, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తెకు దయ్యము పట్టినది అని బాధపడుతున్నదట. దేవుని బిడ్డరా, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో అల్లరి ఉండకూడదు, ఆ కుటుంబంలో వేదన ఉండకూడదు, ఆ కుటుంబంలో మనసులు కలిసి ఉండాలి. తల్లి మనసు కూతురికి, కూతురు మనసు తల్లికి, భర్త మనసు భార్యకి, భార్య మనసు భర్తకి, తల్లిదండ్రుల మనసు పిల్లలకి, పిల్లల మనసు తల్లిదండ్రులకి. ఎప్పుడు ఆ కుటుంబంలో బాధలు వస్తాయంటే ఆ కుటుంబంలో మనస్తత్వాలు వేరైపోయినప్పుడు, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినకుండా, పిల్లలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ అల్లరి, అక్కడ గోల, ఆ ఇంట్లో సమాధానం లేక కొంతమంది పిల్లలు దయ్యము పట్టిన వారుగా ప్రవర్తిస్తుంటారు. దయ్యము పట్టిన వారుగా అంటే వస్తువులన్నింటినీ కింద పగలగొడుతుంటారు, బట్టలన్నీ చింపేస్తుంటారు, మీద పడి కొడుతుంటారు. దేవుని బిడ్డలారా, ఈ చేష్టలు ఏమిటంటే దయ్యము పట్టిన చేష్టలు, మనుషుల చేష్టలు కాదు ఇవి. దయ్యము అంటే తెలుసు కదా, దేవుడికి విరోధముగా ఏదైతే దేవదూతల సమూహము దేవుడికి విరోధముగా ఆలోచన చేసినాయో అవి త్రోసివేయబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, విరోధముగా ఆలోచించేవాడు దయ్యము పట్టినవాడు. విరోధముగా ఆలోచించేవాడు దయ్యము పట్టినవాడు. ఒక మార్గము గుండా వెళుతుంటే ఆ మార్గము గుండా వెళ్ళనీయకుండా చేసేవాడు దయ్యము పట్టినవాడే. ఒక కుటుంబంలో సమాధానాన్ని ఉండనీయకుండా చేసేవాడు దయ్యం పట్టినవాడే. ఒక జీవితంలో నెమ్మది లేకుండా చేసేవాడు దయ్యము పట్టినవాడే. ఇప్పుడు ఒక ఇల్లు చూస్తే ఆ ఇల్లు దయ్యము పట్టిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే, ఆ ఇల్లు విరోధముగా ఎవరైతే ఒక వ్యక్తిలో జొరబడి ప్రవేశించి మాట్లాడుతూ ఉంటుందో వాడు దయ్యము పట్టినవాడు. ఆ బిడ్డ దయ్యము పట్టినదే. ఎందుకంటే విరోధముగా మాట్లాడేవాడే అపవాది. అపవాది అనే పదానికి అర్థము కూడా వ్యతిరేకముగా వాదించేవాడు. ఈ రోజుల్లో చూడండి, దైవ సేవకులు దేవుడి పని చేస్తున్నారు,
వారికి కలిగినటువంటి శక్తితో వారు పనిచేస్తున్నారు. ఒక్కొక్కరికి డబ్బు ఉండి చేస్తున్నారు, ఒక్కొక్కరు డబ్బు లేక చేస్తున్నారు, ఒక్కొక్కరు ఉద్యోగం చేసుకుంటూ చేస్తున్నారు, ఒక్కొక్కరు ఏదో ఒక వస్తువులు పుస్తకాలమ్మో, లేకపోతే పాటల పుస్తకాలమ్మో, లేకపోతే ప్రేరాయలు అమ్మో, ఏదో ఒక రీతిగా దేవుడి పని చేస్తున్నారు. అంటే దేవుడి పని జరగడానికి ఏదో ఒక రీతిగా మేము కష్టపడుతుంటే కొంతమంది ఏం చేస్తారంటే విరోధముగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. విరోధముగా సేవకుల మధ్యలో కూడా విరోధముగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చూడండి, కుటుంబాల్లో విరోధముగా మాట్లాడేవారు, సేవకుల మధ్యలో కూడా సేవకులను విరోధముగా మాట్లాడేవారు. దేవుడి బిడ్డలారా గుర్తించాలి ఈ విషయాన్ని. ఒక కుటుంబం నెమ్మదిగా ఉండాలన్నా, ఒక సేవ అనేక ఆత్మలు పట్టేటువంటి సేవగా నడిపించబడాలన్నా దేవుడి సహాయము లేనిది అది జరగదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి మహిమ కలుగునుగా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన పేరు ఏమిటంటే సమాధాన అధిపతి. అధిపతి ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. దేవుడు ఎవరు అంటే సమాధానానికి అధిపతి. కానీ ఈ బిడ్డ వచ్చి కేకలు పెడుతూ దేవుడి దగ్గర అరుస్తుందంట, దేవుడి దగ్గర గోజాడుతుందంట. ఎందుకనంటే నా కుమార్తె దయ్యము పట్టినదై, నా కుమార్తె దయ్యము పట్టినదై బహుగా వేధింపబడుతుంది, బహుగా కేకలు వేయుచున్నది, బహుగా రోధిస్తుంది, అయ్యో అని ఏడుస్తా ఉంది. దేవుడి బిడ్డలారా, నేను ఒకరోజు హైదరాబాద్లో ఒక 10-15 సంవత్సరాల క్రితము మేము అక్కడ నివాసం ఉంటున్నప్పుడు అక్కడ ఉదయాన్నే 5 గంటల సమయంలో తలుపు కొట్టారు. తలుపు కొట్టంగానే ఈ సమయంలో తలుపు కొట్టింది ఎవరా అని నేను వెళ్ళి తలుపు తీశాను. తీస్తే ఒక 3 మగవాళ్ళు ఉన్నారు. ఆ 3 మగవాళ్ళు కూడా ముఖాలు చూస్తే ఎలా ఉన్నాయంటే దీనంగా పెట్టి ఉన్నాయి. దీనంగా పెట్టి ఉన్నారు ముఖాలు పెట్టి, అయ్యా 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 మా ఇంట్లో మా ఆడాముకి దయ్యం పట్టిందయ్యా. ఏమంటున్నారు? మా ఇంట్లో మా ఆడాముకి దయ్యం పట్టిందయ్యా, మీరు రావాలి అని అంటే సమయం ఎంత అయింది? తెల్లవారుజామున 5 గంటలు. అయ్యా నేను వస్తానులే పదా అన్నా. లేదయ్యా లేదయ్యా నువ్వు రావాల్సిందేనయ్యా అని అడుగుతూ ఉన్నారు, మాటి మాటికి అడుగుతూ ఉన్నారు. సరే, వాళ్ళేమన్నా క్రైస్తవులా అంటే క్రైస్తవులు కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళ అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు కాదు, మరి వారు అన్యజనులు. అయ్యో ఇప్పుడు ఎలాగా? వీరు అన్యజనులు కదా, వీరింట్లో వీరు ఆడాముకి దయ్యం పట్టిందని అంటున్నారే. సరే ఒక్క నిమిషం ఉండయ్యా, నేను కొంచెం మొహం మీద నీళ్లు కొట్టుకొని కొంచెం సిద్ధపడి వస్తాను, ఒక 10 నిమిషాలు ఉండండి అని చెప్పి సిద్ధపడి వారితో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. దేవుని బిడ్డలారా, వెళ్ళగా ఆ ఇంటిలో గందరగోళం చేస్తా ఉంది. ఆమె గందరగోళం చేస్తా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చిందర వందరైపోయినాయి. వెళ్ళి ఈ 3తో పాటు ఇంకొక 4 కూడా వెళ్ళి ఆమెను ఇటు ఒక రెక్క అటు ఒక రెక్క పట్టుకొని నా దగ్గరకు తీసుకొని రావాలని పోయారండి. ఇటు ఒక రెక్క పట్టుకున్నారు ఒక 4, అటు ఒక రెక్క పట్టుకున్నారు ఇంకొక 4. ఈ 4 8 మందిని ఇట్టా పెట్టి ఇసిరితే ఇటు ఒక 4 పడ్డారు. మగవాళ్ళండి, మగవాళ్ళు ఇసిరితే అటు పడ్డారు, ఇటు ఇసిరితే ఇటు పడ్డారు. 8 మంది గోడ కొట్టుకున్నారట. మళ్ళీ వెళ్ళారు. వెళితే ఆమె కొట్టిన దెబ్బలకి బావో అని బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అన్నాను, మీరు ఎవరే వెళ్ళకాకండి, మీరు ఆగండి, నేను వెళ్తున్నాను ఉండండి అని చెప్పి నేను అట్లా లోపలికి అడుగు పెడుతుండగానే ఒక మూలకి వెళ్ళిపోయి కేకలేసుకుంటూ అలాగ కిందకు కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మూలకెళ్ళిపోయి కేకలేస్తూ అలాగ కూర్చుంది. నేనేం చేయలా, నేను మాట్లాడలేదు, నేను ఏమి ఇంకా చెప్పలేదు, అడుగు లోపల పెట్టాను అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నా దేవుడికి మహిమ కోసమే చెప్తున్నా. అంతలోకి ఆ ఇంటి పక్కన అతను అప్పుడు నిద్ర లేచినట్టున్నాడు. లేచినటువంటి అతను ఊరకనే పోవచ్చుగా వచ్చి ఆమెతో అంటున్నాడు, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? గుడ్ మార్నింగ్ అనగానే ఆ దయ్యం పట్టింది అంటుంది, ఒరే నీ సంగతి నాకు తెలుసులే పోరా,
నీ గుడ్ మార్నింగ్ వెనక నీ దురాశ నాకు తెలుసులే పోరా, నువ్వు దుర్మార్గుడివిరా, నువ్వు పిశాచానివిరా, నువ్వు దెయ్యం పట్టినవాడిరా, నువ్వు కామ పిశాచివిరా అని అతడి గురించి చెప్తా ఉంది. ఇక ఈ గుడ్ మార్నింగ్ అని చెప్పినోడు వామ్మో అని చెప్పి పరుగో దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దయ్యము పట్టిన వ్యక్తికి సమస్తము తెలుసు, హల్లెలూయా. దయ్యానికి తెలియంది ఏమనుందా? దయ్యానికి ఎవరు దైవ సేవకుడో తెలుసు, ఎవరు ఏ కార్యాలు చేస్తారో తెలుసు. దయ్యం అంటే కొంతమంది అనుకుంటారు అదేదో మానసిక వ్యాధి అండి అంటారు. మానసిక వ్యాధి అయితే ఏమైపోవాలా? మంచం పట్టాలా? ఏమైపోవాలా? బలహీనమైపోవాలా? కానీ ఏమేం చేస్తుంది? ఇటొక నలుగురిని విసిరింది, అటొక నలుగురిని విసిరింది. అంటే ఈమెకు మానసిక వ్యాధి, ఈమెకి ఎంత బలం ఏడాది వచ్చింది? 1000 ఏనుగుల బలం వచ్చిందంటారే, అలాంటి బలం వచ్చిందా ఈమెకి? ఎట్లొచ్చింది? దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ఆమె దగ్గరకు ఆ కాలు లోపల పెట్టి అలా కూర్చున్నాను కుర్చీలో. ఆమె ఆ గోడకు అతుక్కొని మూలకు అతుక్కొని వెళ్ళిపో అని ఏడుస్తుంది. నేను అన్నాను, ఈ దేహాన్ని వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. వారు నన్ను వచ్చి ఆశ్రయించారు, నేను నా యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను అనగానే కేకలు పెట్టి ఏడుస్తుంది. కేకలు పెట్టి వద్దు నువ్వు పలకద్దు అంటుంది. నేను ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేశానో ఎక్కడ ఉన్నదో అక్కడే గిలగిల అటు ఇటు కొట్టుకొని పాట వదిలిపోయింది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ తల్లి ఆ కుమార్తెకు దయ్యం పట్టింది, ఆ బాధపడుతుంటే ఆ తల్లికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఈ బాధ నుంచి విడిపించేవారు ఎవరు? అంటే ఎటువంటి ఆశ కలిగి వచ్చింది? ఇక నాకు ఎక్కడ కూడా సహాయము లేదు. దేవుడి దగ్గరికి ఎవరు వస్తారంటే, లోకములో ఉన్నవన్నీ చూస్తారు. ఎక్కడైనా ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరైనా పనిస్తారేమో, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా నాకు పని అయ్యా, నా కొడుకు పని అయ్యా, అయ్యా నాకు డబ్బులు అయ్యా, నా పిల్లడు చదువుకోవాలయ్యా, నాకు 10 రూపాయలు అయ్యా, 100 రూపాయలు ఇవ్వాలని తెలిసిన వాళ్ళని అడుగుతారు. పని కోసం కూడా అడుగుతారు. అడిగినా కూడా ఎక్కడ సహాయం రాయినప్పుడు అప్పుడు అర్థం ఏంటి? ఇక మా చేతిలో ఏమీ లేదు, హల్లెలూయా. నా చేతిలో ఏమీ లేదు. పని అడిగారా? అడిగారు. కష్టం అడిగారా? అడిగారు. డబ్బులు అడిగారా? అడిగారు. ఆరోగ్యం కోసం హాస్పిటల్కి తిరిగారు. కానీ వారికి ఉన్నటువంటి సమస్య తీరనప్పుడు వారు ఎక్కడికి వస్తున్నారంట? దేవుడి దగ్గరకు వస్తున్నారు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి గట్టిగా. కొన్నిసార్లు కొంతమంది నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఏమనంటే ఇక ఎన్ని మంగళవారాలు వస్తారయ్యా జనాలు? వస్తూనే ఉంటారు నీ దగ్గరికి మంగళవారాలంటే. నాకు తెలియదు అన్నా. ఏమన్నాను? నాకు తెలియదు. మా జనాలు దేవుని మందిరానికి ఎప్పుడు వస్తారంటే, వారికి లోకములో ఏ సహాయము దొరకనప్పుడు దేవుడి మందిరమునకు వారు వస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. అమ్మ ముందుకు రండి, వచ్చేవాళ్ళు ముందుకు రండి అమ్మా. ఇక్కడంతా ఖాళీగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ వేయి బాబు, ఇక్కడ ఫ్యాన్ వేసుకో. అక్కడ మధ్యలో ఫ్యాన్ వేయలేదు, ఫ్యాన్లో వేయలేదు చూసుకోండి. అక్కడ ఒక ఫ్యాన్ వేయలేదు. ఇటు ముందుకు రండి అమ్మా, ఇటువైపు రండి, ముందుకు వచ్చి. దేవుడి మందిరానికి ఎవరు వస్తారంటే, దేవుడి యొక్క సన్నిధిని నాకు సహాయం దొరుకుతుంది, దేవుడి సన్నిధిలో నా కుటుంబంలో ఉన్న ఈ బాధ తొలగిపోతుంది అని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మందిరానికి వారు వచ్చి తీరుతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. అయితే ఆమె వచ్చి అడుగుతుంది, యేసయ్య మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. మౌనంగా ఉన్నాడు. ఏంటిది? యేసయ్య నా మౌనంగా ఉండేది? ఇదేంటి మౌనంగా ఉన్నాడు యేసయ్య? అడగంగానే యేసయ్య వెంటనే జవాబు ఇచ్చేసేయాలి కదా. కానీ యేసయ్య మౌనంగా ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని బిడ్డ మనల్ని యేసయ్య ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. ఈ బిడ్డ నా యందు విశ్వాసం ఎట్లా ఉంచింది?
ఏదో ఊరికనే 5 నిమిషాల విశ్వాసం నుంచి ఆ తర్వాత వెళ్ళిపోయిద్దా? అడిగి ఏం జవాబు చెప్పట్లేదు కదా, ఇంకెందుకులే అని వెళ్ళిపోయిద్దా? లేకపోతే ఉంటుందా? ఉంటుందా? ఉంటుందా చెప్పండి. ఉంటుందా? వెళ్ళిపోయిద్దా? దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసయ్య మౌనంగా ఎందుకున్నాడు? ఎందుకున్నాడు యేసయ్య మౌనంగా? యేసయ్యకి తెలుసు, యేసయ్యకి తెలుసు ఆ దయ్యం ఎలా వదిలిపోవాలో యేసయ్య తెలుసు. ఆ దయ్యం ఆ దేహం నుంచి ఎలా వదిలిపోవాలో యేసయ్య తెలుసు. యేసయ్య తెలియదే ఉంది. యేసయ్యకి సమస్తం తెలుసు. యేసయ్య సమస్తం తెలుసు కదా. యేసయ్య చూస్తున్నాడు కదా. యేసయ్య గ్రహిస్తున్నాడు కదా. యేసయ్య ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతులు కూడా తెలుసు. గట్టిగా చప్పట కొట్టాడు, గట్టిగా గట్టిగా కొట్టాలా, కొట్టాలి గట్టిగా. నేను అడిగా ప్రభుని, ప్రభు ఈరోజు ఏం వాక్యం చెప్పమంటావయ్యా అని అడిగా. హల్లెలూయా అంటే ఒక తల్లి ఒక కూతురు గురించి చెప్పాలి అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, కొట్టండి. ఏమో మరి ఆ తల్లి కూతురు వచ్చారు. దేవునికి స్తోత్రం. తల్లి కూతురు యొక్క వాక్యం ఎక్కడుందా అని చూస్తే ఈ కనాను స్త్రీ. హల్లెలూయా. ఈ కనాను స్త్రీ కదా. అరే ఈ వాక్యం చెప్తాం అయితే దేవానికి స్తోత్రం అని ఈ వాక్యం చెప్పడానికి తీసుకుంటే ఈ వాక్యంలో ఏముంది? ఒక తల్లి తన కుమార్తె దెయ్యం పట్టింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట. ఇప్పుడు ఆ తల్లి కూతురుని చూస్తుంటే కూడా అదే కనపడతా ఉంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కొట్టండి గట్టిగా. యేసయ్యకే మహిమ కలుగునుగాక. చెప్పండి, యేసయ్యకే. ఎవరు ఈ స్థలములో నివసిస్తున్నది ఎవరంటే యేసయ్యే. మిమ్మల్ని అందరిని నడిపిస్తుంది ఎవరంటే యేసయ్యే. ఇక్కడికి ఎవరెవరు ఏ సమస్యతో వస్తున్నా నా యేసయ్యకు తెలుసు. ఏ హృదయముతో వస్తున్నా నా యేసయ్యకు తెలుసు. ఆయనకు తెలియంది ఏమీ లేదు. నేను ఇక్కడ నిలబడుతున్నానంటే ఆయన చేతిలో పాత్రగా మాత్రమే నిలబడుతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి గట్టిగా. అందుకని యేసయ్య మౌనంగా ఉన్నాడు. అయితే ఈమె మౌనంగా ఉందా? లేదు. హల్లెలూయా. ఈమె ఎట్లా ఉందంటే ఈమె మాటికి అడుగుతా ఉంది. హల్లెలూయా. మాటికి అడుగుతుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. హ్యావ్ మెర్సీ అపాన్ మీ, ఓ సన్ ఆఫ్ డేవిడ్, హ్యావ్ మెర్సీ అపాన్ మీ. నా మీద కనికరాన్ని ఉంచు, నా మీద కరుణ ఉంచు. నేను బాధపడుతున్నానయ్యా, నేను వేదన పడుతున్నానయ్యా. నా బిడ్డ ఎంతగానో వేదన పడుతుందయ్యా. ఆ బిడ్డకు తెలియదయ్యా ఆ బిడ్డలో దయ్యం వెళ్తుందని. దేవుని బిడ్డలారా, తల్లి మనస్సు చూడండి. కూతురు కోసం ఎంతగానో విలవిల్లాడిపోతా ఉంది. కూతురు కోసం ఎంతగానో కన్నీరు గారుస్తుంది. కూతురు కోసం ఎంతగానో ఆ దయ్యము వదిలిపోవాలని ఆ తల్లి ఎంతగానో కూతురు కోసం వెనక తిరిగి వెళ్ళలా కానీ యేసయ్య దగ్గర అక్కడే కూర్చొని ఉంది. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈ రోజు ఈ సమయంలోనే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడే కానీ ఆయన వాక్కు పంపగానే ఆ స్వస్థతలు కలుగుతున్నాయి. ఆమేన్, కలుగుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేసిందంటే సమయం కొంచెమే ఉంది కదా, ఇదిగో యేసయ్య దగ్గర ఉన్నా కదా, యేసయ్య ఏం సమాధానం చెప్పట్లేదు కదా, ఇదిగో కొద్దిగా సమయము ముందుకు వెళ్తుంది కదా, ఆలస్యం అవుతుంది కదా. ఆలస్యం అవుతుంటుండగానే ఆమె ఏం చేస్తుందంటే ప్రార్థన మానలేదు. హల్లెలూయా. ఆలస్యం అవుతున్నా గానీ ప్రార్థన మానలేదు. గుర్తుపెట్టుకోండి, ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ప్రార్థన మానకూడదు. గట్టిగా చప్పట కొట్టాలి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది అని చెప్పి నువ్వు వెనకడుగు వేస్తావేమో చూస్తున్నాడు యేసయ్య. ఆలస్యం అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతావేమో అని చూస్తున్నాడు యేసయ్య. ఆలస్యం అయితే ఈ బిడ్డలో విశ్వాసం పోయిద్దేమో, నీ విశ్వాసం తగ్గించిద్దేమో, విశ్వాసం మానేసిద్దేమంటే విశ్వాసం మాందే. హల్లెలూయా. విశ్వాసం మానట్లేదే. ఏంటి? ఆలస్యమైన విశ్వాసం పోగొట్టుకోలేదు.
ఆలస్యమైన విశ్వాసం పోగొట్టుకోలేదు. నా యేసయ్య విశ్వాసాన్ని చూస్తున్నాడు. గుర్తుపెట్టుకొని దేవుని బిడ్డలారా, యేసయ్య విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆలస్యమైతే విశ్వాసం ఆగిపోతుందా? ఆలస్యమైతే మన విశ్వాసం తగ్గిపోతుందా? ఆలస్యమైతే మనం వెనక దిగి వెళ్ళిపోతామా? ఆలస్యమైతే మనం ప్రార్థన చేయడం ఆపము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్ట. మరి ఆలస్యం అవుతుందా? ఎంతో మంది జీవితాల్లో ప్రార్థన చేస్తుంటే వారికి కొన్ని ఆలస్యం అవుతుంటాయి. హల్లెలూయా. కొన్ని ఇంకా జరగవు, కొన్ని ఆపుతా ఉంటాడు దేవుడు, ఇంకా వేచి ఉండమంటాడు. అంటే అర్థమేం తెలుసా? నువ్వు ఇంకా ప్రార్థన చేస్తా ఉండాలి. తగ్గిపోయిందిలేబ్బా, నువ్వేం కంగారు పడగాక. నువ్వు ప్రార్థన చేస్తా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆలస్యం అవుతుంది అంటే నువ్వు ప్రార్థన చేస్తా ఉండాలి. నీకు ఆలస్యం జరుగుతుంది అంటే దేవుడు నిన్ను ప్రార్థించమని కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. కొంతమంది అంట మూర్ఖతరం ఉన్నారంట. మూర్ఖులు అంటే ఏంటి? దేవుడి మీదే సనిగేవాళ్ళు, దేవుడి మీదే గొనిగేవాళ్ళు, దేవుడి మీదే నిందలేసేవాళ్ళు, దేవుడి మీదే ఏం చేశాడు నాకు దేవుడని ఎదురు తిరిగి మాట్లాడే వారిని ఏమన్నాడు? మూర్ఖతరము, మూర్ఖత్వం. ఎవరిని? ఉద్యోగం ఇచ్చిన వాడిని దగ్గర ఆ కోపం తెచ్చుకుంటే ఎవరికి నష్టం చెప్పాలా? హల్లెలూయా. ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి దగ్గర ఆ ఉద్యోగం తీసుకున్నటువంటి ఆ వ్యక్తి, అతను ఉద్యోగం ఇచ్చాడు, ఇతను పోయి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం ఇచ్చిన అతన్నే నీ ఆఫీస్ నాకేం అవసరం, నీ కంపెనీ నాకేం అవసరం అని అంటే ఎవరికి నష్టం? అప్పుడేమంటారు? అతన్ని మూర్ఖుడు. అయ్యో నీకు ఎక్కడికి వెళ్ళినా బాగావట్లా, హాస్పిటల్కి వెళ్ళావు, వేలు ఖర్చు పెట్టావు, లక్షలు ఖర్చు పెట్టావు, బాగావలా, ఎక్కడికి వెళ్ళినా తగ్గలా, నువ్వు ఎక్కడికి వచ్చావు? యేసయ్య దగ్గరికి వచ్చావు. యేసయ్య అన్నాడు, నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. ఆలస్యమైందా? అవని, నీ ప్రార్థన మాత్రం ఆపకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవుడికి స్తోత్రం. గట్టి కొట్టాల. 23వ వచనం చదవండి అమ్మా. 23వ వచనం చదవండి. 15:23 మత్తయి సువార్త 15:23. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను, ఆమెతో ఒక్క మాట అయినను, he did not speak even a word. ఒక మాట కూడా చెప్పలా. ఆమె కేకలేస్తుంది, ఆమె అడుగుతుంది, ఆమె ప్రార్థిస్తుంది. ఆమెతో ఆయన ఒక్క మాట అయినను చెప్పలేదు. అయినా కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. అయినా కూడా ఆయన అధికారము కలిగిన వాడే. అయినా కూడా ఆయన నీ యొక్క అనారోగ్యాన్ని స్వస్థపరచు దేవుడు. అందుకని విశ్వాసం అంటే ఆయన ఏమై ఉన్నాడో నీవు తెలుసుకోవడమే విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గర స్వస్థత ఉందా లేదా? ఉంది. నా యేసయ్య దగ్గర స్వస్థత ఉంది అని అంటే నీవు ఆయనను విడిచిపెట్టవు. హల్లెలూయా. ఆయన ఒకవేళ ఇప్పుడు చేయకపోతే ఇంకో గంట తర్వాత చేస్తాడు. ఇప్పుడు నీకు జవాబు చెప్పకపోతే రేపు చెప్తాడు. కానీ ఆయన ద్వారానే స్వస్థత వస్తుంది అని నమ్మితే, ఆయన మాట చెప్పకపోయినా, ఆయన బదులు చెప్పకపోయినా, ఆమెలో ఉన్న విశ్వాసం ఎంత గొప్పదంటే ఆయన్ని వెంబడించడం మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని. హల్లెలూయా. ఆమె కేకలు వేయడం మానలా. దావీదు కుమారుడా, యేసయ్యా, నా బిడ్డ దయ్యం పట్టిందయ్యా అని కేకలేయడం మానట్లేదంట. హల్లెలూయా. మానట్లా. వెంటనే ఆమె ఏం చేస్తుందంటే, ఆమె అలాగ ప్రార్థన చేస్తుంటే శిష్యులు అంటున్నారు, యేసయ్య పోయి చెప్దాం, ఈమెంది ఎంతగా కేకలేస్తుంది, ఈయన పంపించేయమని చెప్దాం అని అంటే, హల్లెలూయా. అంటే నీకు అడ్డంకులు వస్తాయి,
నీవు దేవుడికి దూరం చేయడానికి ఎవరో ఒక మనిషి వస్తాడు. నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోవడానికి నీ భర్త రావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు రావచ్చు, నీ యొక్క బంధువులు రావచ్చు, నీ ఇరుగు పొరుగు వారు రావచ్చు, ఇంకా చెప్పాలంటే యేసయ్య సేవ చేస్తున్నామని చెప్పే సేవకులే కావచ్చు. హల్లెలూయా. ఎవరు? ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఎవరు? శిష్యులే. ఏమని చెప్తున్నారు? ఆమెను పంపించేయి, ఆమెను దేశం దగ్గర నుంచి పంపించేయి అంటే అర్థమేంటి తెలుసుకోండి. మిమ్మల్ని దేవుడి సన్నిధికి దూరం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆ వ్యక్తిని నీవు వెంబడించకూడదు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. నాకు బుద్ధి వచ్చి నేను యేసు ప్రభువుని నమ్ముకుని నేను సేవ చేస్తున్న దగ్గర నుంచి నేను ఏ వ్యక్తిని కూడా నేను ప్రార్థనకి వెళ్తున్నానన్నా, నేను ఫలానా చర్చికి వెళ్తున్నానన్నా, లేకపోతే నేను ఫలానా మీటింగ్కి వెళ్తున్నానన్నా, ఎవరినైనా కూడా నేనేం చెప్తున్నా? వెళ్ళండి అమ్మా, హల్లెలూయా, వెళ్ళండి. ఎందుకు? దేవుడి సన్నిధికి వెళ్ళమని చెప్పాలి కానీ వెళ్ళొద్దు అని చెప్పకూడదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళొద్దని ఎవరు చెప్తారు? అపవాది. ఈ శిష్యుల్లో కూడా అపవాది పట్టింది. అప్పుడప్పుడు ఈ శిష్యులకు ఏం పట్టుద్ది? సాతాను పడతాడు. పేతురుకైతే ఇంకా ఎక్కువ పడతాడు. పేతురుకు బట్టి అసలు సాతాను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటాడు ఈ పేతురు. యేసు ప్రభు ఒక ప్రశ్న అడిగితే ఈ పేతురు అన్ని నెగిటివ్గా సమాధానాలు చెప్తుంటాడు. ఒకసారి రక్తస్రావం గల స్త్రీ యేసు ప్రభు చెంగును ముట్టుకోగా ఆమె స్వస్థపడింది. యేసు ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టుకున్నారు అని అంటే, పేతురు అంటాడు, ఎవరో ముట్టుకున్నారంటావేంది? జనసమూహం అంతా వచ్చి నీ మీద పడుతుంటే ఒక్కరు ముట్టుకున్నారంటావేంది? యేసయ్య అంటున్నాడు కదా ఒకరు ముట్టుకున్నారని. ఎందుకు దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు పేతురు? ఇంకొకసారి యేసయ్య అంటున్నాడు, నన్ను సిలువ వేస్తారు. ఇంకోసారి అంటున్నాడు యేసయ్య, నన్ను యెరూషలేములో సిలువ వేస్తారు. అమ్మా నువ్వు పక్కరమ్మా, ఓమ్మా పక్క వదిలి పక్కరా. యేసయ్య నన్ను సిలువ వేస్తారు అని అంటుంటే పేతురు అంటాడు, సాతాను బట్టి నీకు ఇది దూరమగును గాక అని అంటాడు. ఈ పేతురుకి ఎప్పుడు కండి ఈ శిష్యుల్లో దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. యేసుప్రభు వెంటనే గద్దించాడు పేతుర్ని, సాతానా నా వెనకమ్మా, నీకు ఏవైతే ముఖ్యమైన విషయాలు ఉన్నాయో వాటిని నువ్వు ఎరగకున్నావు అని చెప్పి గద్దిస్తాడు. ఇక్కడ కూడా చూడండి, ఆమె కన్నీరుతో ఆమె బాధతో ఆమె దేవుణ్ణి ఏం చేస్తుంది? వేడుకుంటుంటే శిష్యులు ఏమంటున్నారు? ఈమెను పంపించేయాలి అని అంటున్నారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుడి మందిరానికి రానియకుండా ఆటంక పడుతున్న వారందరూ కూడా అపవాదులే. అందుకని అపవాదిని ఎదిరించండి, దేవునికి లోబడి ఉండండి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఆమెను అవమానపరుస్తున్నా తగ్గించుకున్నది. ఆమేన్, హల్లెలూయా. చదవండి తర్వాత 24వ వచనం చదవండి. 24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకును నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయడం యుక్తం కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. గట్టిగా చప్పట్టు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, ఇశ్రాయేలుకు పంపబడ్డాను. నువ్వు అన్యజనురాలివి, నువ్వు కనాను స్త్రీవి. కనానీయులంటే విగ్రహారాధికులు. ఇదిగో నీవు నన్ను అడుగుతున్నావు సహాయం చేయమని అంటే ఆమె అంటుంది, అయ్యా సహాయం చేయంటే పిల్లల రొట్టెలు తీసి కుక్క పిల్లలకి వేస్తానా అంటే, అయ్యా నేను కుక్క పిల్లలు లాంటి దాన్ని అయ్యా అంటే. ఆమె విశ్వాసంలో ఎంత తగ్గింపు ఉందో చూడండి. ఈ రోజుల్లో దేవుని బిడ్డలమని చెప్పుకుని విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకునే వాళ్ళకి ఎంత కోపాలండి, మామూలు కోపాలు కాదు.
దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ఉండేటువంటి దేవుని బిడ్డలకి చూడండి, యేసు ప్రభు గద్దించిన ఏం చేసిందామా? అవునయ్యా, నేను కుక్క పిల్లనే. హల్లెలూయా. యేసు ప్రభు గద్దించినప్పుడు ఆమె లోబడిందా లేకపోతే తిరగబడిందా? ఆమె చెప్పండి. దైవజనుడు గద్దించినప్పుడు లోబడిన వారే దేవుని బిడ్డలు. గట్టిగా చప్పట కొట్టాలి, గట్టిగా. ఎందుకు దైవజనుడు గద్దిస్తుంటే దీనికి ఏమన్నా ఉందేమో, అవునయ్యా, ఒకవేళ నాలో తప్పుందేమో, నాలో లోపం ఉందేమో, అయ్యా నన్ను క్షమించయ్యా అనేటువంటి వాళ్ళే దేవుని బిడ్డలు. అందుకనే అన్నాను, ఆమె విశ్వాసం ఎంతటిదంటే ఆమె విశ్వాసం తగ్గించుకునే విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. ఆమె విశ్వాసం సరిచేసుకునే విశ్వాసం. ఆమె విశ్వాసం తన లోపాలు ఏమిటో అని తెలుసుకునే విశ్వాసం. ఆమె విశ్వాసం తన స్థితి ఏమిటో అనే తెలుసుకునే విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం అంటే అందరి విశ్వాసమే. విశ్వాసం అంటే మేము మా విశ్వాసమును పరీక్షించుకుంటున్నావా? విశ్వాసములో నీవు తగ్గించుకుంటున్నావా? విశ్వాసములో నీవు దైవజనుడికి లోబడుతున్నావా? ఇదిగో ఆ రోజు యేసయ్యకు లోబడినటువంటి ఆ కనాను స్త్రీ ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీవు కూడా దేవుని మందిరానికి లోబడాలి. గట్టిగా చప్పట కొట్టాలి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వాసి విని పాటించాలి కానీ విశ్వాసి తిరిగి మాట్లాడకూడదు. హల్లెలూయా. విశ్వాసి ఏం చేయాలి? ప్రకటించే సేవకుడికి లోబడాలి. ఆమేన్, హల్లెలూయా. దాంట్లోనే విశ్వాసం ఉంది. దాంట్లోనే విశ్వాసం అంటే అదే. నేను విశ్వాసిగా ఉన్నాను, మా దైవజనుడు ప్రకటిస్తున్నాడు, ప్రకటించిన దానికి నేను లోబడతాను, అంతే. హల్లెలూయా. నేను తగ్గించుకుంటాను. ఆయన దేవుడికి వ్యతిరేకంగా చేయమని నన్ను చెప్పలేదు కదా. హల్లెలూయా. దేవుడి సన్నిధికి ఆటంకపరచట్లేదు కదా. దేవుడి వాక్యాన్ని చేయమనేగా చెప్తున్నాడు. కాబట్టి దేవుడికి వ్యతిరేకంగా చెప్పనంత వరకు నా దైవజనుడు చెప్పింది నేను చేస్తాను. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఎప్పుడు దైవజనుడు చెప్పింది చెయ్యము అంటే దేవునికి దూరము చేసే మాటలు ఏ దైవజనుడు చెప్పినా చెయ్యొద్దు. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యానికి వ్యతిరేకముగా ఏ దైవజనుడు చెప్పినా ఆ మాటలు చెయ్యొద్దు. హల్లెలూయా. అందుకనే నేను ఎంత గొప్ప విశ్వాసం అంటే నేను కుక్క పిల్ల లాంటి దాని నేనయ్యా. హల్లెలూయా. నేను యజమానుడి బల్ల మీద నుండి రొట్టెలు పడుతుంటే ఆ రొట్టెలు తినడానికి నేను ఉన్నటువంటి దానినే అని ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకున్నదో యేసు ప్రభు ఏం చేశాడంటే ఆమె యొక్క ప్రార్థనకు జవాబిచ్చాడు. గట్టిగా చప్పట కొట్టని, గట్టి కొట్టాల. చదవండి ఒకసారి 28వ వచనం, 28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. యేసయ్య నోటిలో నుండి మాట బయటకు రాగానే ఆమె కుమార్తెలో ఉన్న దయ్యము వదిలిపోయింది. గట్టిగా చాపండి, గట్టిగా దేవునికి స్తోత్రం. ఆయన నోటి మాట సెలవేగానే దయ్యాలు పారిపోతున్నాయి. హల్లెలూయా. దయ్యాలు వదిలిపోతున్నాయి. దేవుడు స్వస్థత ఆ బిడ్డకు అనుగ్రహించాడు. దేన్ని బట్టి? అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఏమన్నాడు? గొప్పది. చెప్పండి, గొప్పది. కుక్క లాంటి దాన్ని అన్నప్పుడు యేసయ్య అన్నాడు నీ విశ్వాసము గొప్పది అన్నాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును. అందుకని కష్టమైన పరిస్థితులు నీకు వస్తున్నాయా? నీ ఇంటిలో కష్టమైనటువంటి సమస్యలు నీ జీవితంలోకి వస్తున్నాయా? ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో నీకు దేవుడు చెప్తుందేం తెలుసా? నీ విశ్వాసములో నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా.
నిన్ను అనరాని మాటలు ఎవరైనా అన్నా, నిన్ను ఏదైనా గద్దించినా నీవు తిరిగి కోప్పడ్డం కాదు, నేను సరి చేసుకుంటాను, నేను దేవుడికి ఇంకా దగ్గరవుతాను, దేవుడి దగ్గర నుంచి జవాబును పొందుకునే విశ్వాసములోకి నేను వస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, నేను దేవుణ్ణి పట్టు విడవకుండా వెతుకుతున్నానా? నేను దేవుణ్ణి పట్టు వదిలిపెట్టకుండా దేవుడికి ప్రార్థన చేస్తున్నానా? దేవుడు ఒకవేళ ఆలస్యం చేస్తే నేను ప్రార్థన చేయడం మానకుండా ఉంటున్నానా? ఒకవేళ ఎవరైనా మనుషులు నన్ను ఆటంకపరుస్తుంటే నేను దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడి యొక్క సహాయం కోసం వేచి ఉన్నానా? చూడండి దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న ఈ లక్షణాలన్నిటిని బట్టి దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. అట్టి కృప దేవుడు మనకు దయచేయును.